నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఎండల వేడి గట్టిగానే తగులుతోంది. నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. దీంతో వేసవికి ముందే కర్ణాటకలో నీటి కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సాగు తాగునీటికి కర్ణాటకలో కరువు వచ్చింది. నీళ్లు దొరక్క చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం ప్రజలు బిందెలతో వాటర్ ట్యాంకర్ల ముందు బార్లు తీరుతున్నారు. మార్చి మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని కర్ణాటక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేక రాష్ట్రంలో ఈసారి కరువు వచ్చింది. మొత్తం తాలూకాల్లో 223 కరువు బారిన పడ్డాయి. 219 తాలూకాల్లో కరువు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని సర్కార్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. चल रहा क्यों ना हमारा जो कावेरी का पानी हम लोग इधर मेहनती करने का आता है। पानी हमारा कावेरी का में चलता है। हम लोग टैंकर नहीं मंगाता। टैंकर का कितना 1800 2000 पैसा किधर से लागे दूं। बाद में हमारा जो कावेरी था वही कावेरी थोड़ा कम टाइम में उधर हाइट है, उधर कम टाइम पानी आता। वो हमारा जो ये है टैंकर है, वही टैंकर में हम लोग भर के लाते हैं। कितने दिन को एक बार पानी छोड़ते हैं? उधर हफ्ते में 2 बार छोड़ रहा था। अभी तो मंडे से बंद है। हाँ, अभी मंडे से बंद है। तो फिर आप कैसे यूज कर रहे हैं? वही जो टैंकी में था इतना में चल रहा। अभी 1 हफ्ता हो रहा। अभी तो नहीं है टैंकी खत्म। थोड़ा बहुत भर रखे हैं यही? हाँ, वही पे है। ప్రజలను తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరువు ప్రాంతాల్లో ప్రభుత్వ ఖర్చులతో తాగునీరు సరఫరా చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఇందుకోసం కలెక్టర్ల ఖాతాల్లో 854 కోట్ల రూపాయలు ఉంచినట్టు వెల్లడించారు. వర్షాలు లేకపోవడం వల్లే నీటి సమస్య తలెత్తిందని అధికారులు సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడిని ఎదుర్కోవాలని సూచించారు. అధికారులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించొద్దని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. मुझे तो पीने के पानी नहीं मिल रहे। मैं अपार्टमेंट से ला रही हूँ पीने के पानी। रोज 10 लीटर भर के लाती हूँ और ये पानी तो मुझे नहीं मिल रहा है। कभी हफ्ते में मैं रहती ही नहीं हूँ। उस टाइम पैसे की देखूँ या पानी का देखूँ, कुछ भी नहीं। तो अपार्टमेंट पे पीने की पानी तो मिल जाती है। उधर उधर 10-12 बाल्टी मिलता है, उसी में गुजारा हो जाता है। हफ्ते में 2 बार आता है, वो भी बहुत कम आती है। लेकिन ये बाकी का जो डेली आपको यूज हाँ, करने के नहीं, लिए 3 घर हम लोग यूज करते हैं ना। 3 घर यूज करते हैं तो हफ्ते में 2 बार कहाँ होता है। जो पानी आता था वो भी नहीं आ रहा है। अब वो तो आ रहा है लेकिन बहुत ही कम आ रहा है। जितना छोड़ना चाहिए था ना। हाँ, ये हफ्ते तो आया। సామాన్యులకే కాదు, సీఎం డిప్యూటీ సీఎంలకు కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. బెంగళూరులోని సీఎం అధికారిక నివాసానికి సర్కార్ నల్లా నుంచి నీళ్లు రావడం లేదు. దీంతో జలమండలి అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. తాను కూడా నీటి ఎద్దడి బారిన పడినట్టు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తన ఇంటి వద్ద ఉన్న బోరుబావులు సహా బెంగళూరు నగరంలో దాదాపు 3000కు పైగా బోర్లు ఎండిపోయాయని వెల్లడించారు. నీటి కష్టాలు తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న అన్ని పాయింట్లను గుర్తించేందుకు 24 గంటలు కృషి చేస్తున్నామని చెప్పారు.
కర్ణాటకలో నీటి ఎద్దడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, కర్ణాటకలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్లీస్ట్ ఏదైతే అక్కడ పైప్స్ ఉంటాయో, మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఈ పైప్స్ లో ఒక్క చుక్క నీరు కూడా లేని పరిస్థితి చూస్తున్నాం. సాక్షాత్తు సీఎం, డిప్యూటీ సీఎం ఇలాంటి వాళ్ళ నివాసాలకే నీరు లేని పరిస్థితి. సో ఏం జరుగుతోంది? గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా కూడా ఇంకిపోయిందా? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఏదైతే దశాబ్దాల కాలంగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా బెంగళూరు నగరంలో నీటికి కటకటలాడే పరిస్థితిని తలెత్తలేదని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే బెంగళూరు నగరం నుంచి మహానగరంగా ఏదైతే రూపాంతరం చెందిందో, రూపాంతరం చెందిన తర్వాత శివారు ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రధానంగా ఐటీ కంపెనీలన్నీ కూడా వస్తున్న పరిస్థితి. ఈ ఐటీ కంపెనీలు రావడంతో పాటు అపార్ట్మెంట్లు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ప్రాంతాలకు అవసరమైన ఏదైతే తాగునీళ్లు లేని పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడైతే ఈ చెరువులు, నీటి చెరువులు ఉన్నాయో, ఈ నీటి చెరువులన్నీ కూడా పూర్తిగా కాలువలు, నీటి చెరువులు అన్నీ కూడా ఆక్రమణకు గురవిపోవడం. మరోవైపు పెద్ద ఎత్తున ఏదైతే ఈ 101 గ్రామాలు ఈ జలమండలిలో ఏదైతే కలిసిపోవడం వల్ల, విలీనం కావడం వల్ల దాదాపు 30-40 లక్షల మంది జనాభా కూడా ఈ జలమండలి ఏదైతే ఈ మహానగరంలో కలిసిపోయాయి. అయితే పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఈ ఐటీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఈ కంపెనీలన్నిటికీ కూడా తాగునీటి సమస్యను ఇవ్వాలంటే కూడా కావేరీ జలాలు మాత్రమే ఇక్కడ నుంచి కూడా ఈ సమస్యను పరిష్కారానికి చెప్పొచ్చు. అయితే కావేరీ జలాలను పూర్తి స్థాయిలో విస్తరించిన కాలనీలకు, ప్రాంతాలకు తాగునీటి పైప్ లైన్లు, ఏదైతే ట్యాంకులు ఏర్పాటు చేయాలంటే దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సి ఉంది. అంటే ప్రణాళికలు సిద్ధం చేయాలి, వాటికి అనుమతులు తీసుకోవాలి, ఆ విధంగా దానికి నిధులు కేటాయింపు చేసి ఆ పనులు చేయాల్సి ఉంది. అయితే ఈ పనులన్నీ జరగడానికి ఏళ్ల పట్టే అవసరం ఉండడంతో ఈ ఏడాది ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే వర్షాకాలంలో సరైన వర్షాలు లేకపోవడం, గ్రౌండ్ వాటర్ పూర్తిగా భూగర్భ జలాలు అడగంటిపోయిన నేపథ్యంలో అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన ఏదైతే బోరుబావులన్నీ కూడా పూర్తిగా నీరు లేక ఇంగిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీటి సమస్య అన్నది ఇంత తీవ్రతరం చేస్తుందని ప్రభుత్వం కూడా అంచనా వేయలేకపోయింది. అందుకోసమే ఈ తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ వాటర్ ట్యాంకర్ యజమానులు కూడా ఒక్కసారిగా 500కి ట్యాంకర్లు ఇచ్చే వాళ్ళు కూడా 3-4 వేల నుంచి 5,000 రూపాయల వరకు డిమాండ్ను బట్టి విపరీతంగా ధరలు పెంచడంతో ఒక్కసారిగా బెంగళూరులో ఉన్న తాగునీటి సమస్య ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. యామిని, అంటే రవిచంద్ర, మొత్తం స్టేట్ వైడ్ గా వాళ్ళు ఎక్కడెక్కడ వాటర్ పడుతుందా అని చెప్పి వాటర్ పాయింట్స్ కోసం కూడా సర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదంతా కూడా స్టార్ట్ అయిందా? అంటే ఇప్పుడు జలమండలి ఏం చేస్తుందంటే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక రోజుకి ఒక క్యాను అంటే 20 లీటర్ల తాగునీటిని మాత్రమే ఇచ్చే విధంగా ఈ వాటర్ ప్లాంట్ యజమానుల మీద ఇచ్చేసింది. మరోవైపు చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లున్న ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ బోర్లు వేసే ప్రయత్నం కూడా వేగవంతంగా అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు ఈ ట్యాంకర్ల యజమానులు ఇష్టారాజ్యంగా ప్రజల్ని డబ్బులు వసూలు చేయకోకుండా నియంత్రించడంలో భాగంగా జలమండలి అనుమతి లేకోకుండా ఎక్కడ కూడా ట్రాక్టర్లో నీళ్ల అమ్మకాలు లేకుండా ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నీళ్లు అమ్మాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాగునీటికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తుంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏదైతే బెంగళూరు మహానగరంలో ఏర్పడిన ఈ నీటి కొరత అన్నది ఆ ప్రభుత్వాన్ని ఇబ్బందికరంగా మారింది, ఆందోళన కలిగిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిరంతరము అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఈ తాగునీటి కొరతను త్వరితగతిన పూర్తి ఏదైతే తీర్చడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే వేసవి ఎండలు మండుతున్న నేపథ్యంలో మరో ఒక 3-4 మాసాలు కూడా వర్షాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ సాగునీటి సమస్య మరింత తీవ్రతరంగా ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆ తాగునీటి కొరతను తీర్చే అవకాశం లేదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా తాగునీళ్ల కోసం గంటల తరబడి, రోజుల తరబడి లైన్లో నిలబడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి చుక్క నీటిని కూడా ఎంతో జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. మా రోజువారీ అవసరాలకు కూడా చాలా చూసుకొని నీటిని వాడుకునే పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు. యామిని, అంటే రవిచంద్ర, కేవలం తాగునీరు మాత్రమే కాదు కర్ణాటకలో సమస్య, టోటల్ గా ఏ అవసరానికైనా గానీ అటు నీరు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా వ్యవసాయానికి ఏమాత్రం నీరు ఇవ్వగలిగే ఛాన్స్ ఉందంటారు?
అంటే ఇప్పుడు సమస్యకంతా ప్రధాన కారణం ఏంటి అంటే మహానగరం విస్తరిస్తున్న ఆ విస్తరణకు అనుగుణంగా కూడా తాగునీటి సమస్య కానీ అంటే మిగిలిన అవసరాలకు కానీ నీటి అవసరాలకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా జరగాల్సి ఉంది. ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళికలకు అనుగుణంగా పనులు చేపట్టాల్సింది, వాటికి నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ఈ నిధులు కేటాయించి పనులు చేపట్టే పనులు ఒకవైపు జరుగుతుండగానే గత 3-4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఒక్కసారిగా శివారు ప్రాంతాల్లోనే కాదు దాదాపు బెంగళూరు నగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడగంటిపోయాయి. అంటే ఏదైతే అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న బోరుబావుల్లో నీరు పడిపోవడం, ప్రభుత్వ పరంగా జలమండలి అందించే నీళ్లు కూడా ప్రజల అవసరాలను తీర్చలేని స్థాయికి చేరుకోవడం వల్ల ఈ నీటి కొరత ఏర్పడిందని చెప్పొచ్చు. వీటన్నిటికంటే ముందు ఏదైతే వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి అవసరమైన ఏదైతే పురాతనంగా పూర్వకాలం నుంచి వస్తున్న చెరువులు కాలువలు అన్ని కూడా పూర్తిగా ఆక్రమణకు గురైపోయి ఆ చెరువులు అన్ని కూడా కనపడకుండా పోయాయి. మరోవైపు ఏదైతే మహానగరం విస్తరిస్తున్న క్రమంలో దాదాపు 150 గ్రామ పంచాయతీల్ని ఇప్పుడు విలీనం చేశారు. దాదాపు 30-40 లక్షల మందికి పైగా ఒక్కసారిగా జనాభా పెరిగినప్పుడు వారి ప్రజల అవసరాలకు అనుగుణంగా మరోవైపు ఐటీ కంపెనీలు ప్రధానంగా వైట్ ఫీల్డ్ కానీ ఎలక్ట్రానిక్ సిటీ కానీ ఈ ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతంలో నీటి అవసరాలు మరింతగా పెరిగిపోయాయి. దానికి తోడు మరోవైపు ఈ నిర్మాణాలకు అవసరమైన నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రజలు జీవించడానికి ఆ ప్రాంతాల్లో తాగునీరు అందని పరిస్థితి అన్నది చాలా ఆందోళనకరమైంది. ఈ ప్రభావం అంతా రేపు ఎన్నికల మీద పడుతుందని రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ తాగునీటి కొరతను ఒకవైపు ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మేసి పోస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరున్న ప్రాంతాల్లో రాత్రికి రాత్రే బోర్లు వేయడం ఒకవైపు చేస్తుంటే మరోవైపు పక్కన ప్రాంతాల నుంచి కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు అనుగుణంగా నీరు అందే అవకాశం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగుతుంది. మరో 3 మాసాల పాటు వర్షాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు బెంగళూరు నగరంలో ప్రజలకున్న పరిస్థితి ఏమని అంటే రవిచంద్ర, అంటే బెంగళూరు సిటీలో కావచ్చు, సిటీ చుట్టుపక్కల కావచ్చు, ఇదంతా కూడా ఆక్రమణలు, చెరువులు కుంటలు ఆక్రమణలు చేయడం వల్లే ఇలా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. మరి ఆ దిశగా కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది? అంటే మామూలుగా సహజంగా బెంగళూరు నగరానికి కావేరీ జలాలే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఆ పూర్తి ప్రాంతానికి అంతా కూడా కావేరీ జలాలే ఇస్తుంటారు. అయితే నగరం విస్తరిస్తున్న క్రమంలో ఎక్కడికైతే ఏదైతే ఊట కాలువలు ఈ చెరువులు ఏవైతే ఉంటాయంటే వర్షపు నీటి నిలువ చేసుకోవడానికి ఉన్న సాంప్రదాయబద్ధమైన చెరువులన్నీ కూడా నగర విస్తరణలో కూడా అవన్నీ కనిపించకుండా పోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షం నీళ్ళు వచ్చినా కూడా ఎక్కడికక్కడ అంతా ఇంకిపోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు నెలకొల్పుతున్న పరిస్థితి. దీంట్లో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ చేసే పరిస్థితే లేదు. అంటే వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకిపోయినప్పుడే భూగర్భ జలాలు మట్టం పెరుగుతూ వస్తుంటుంది. కానీ భూగర్భ జలాలు అడగంటే ఏదైతే నీటిలోకి ఇంకిపోయే అవకాశాలు లేకుండా ఎక్కడికక్కడ బయటకు వెళ్ళిపోతున్నాయి. మరోవైపు ఈ ఏడాది పూర్తి స్థాయిలో వర్షాలు లేవు. ప్రధానంగా వర్షాలు లేకపోవడం వల్ల మరోవైపు భూగర్భ జలాలు అడగట్టిపోవడం, ఈ రెండు ఒకే సమయంలో జరగడం వల్ల ఈ తాగునీటికి ఇంత పెద్ద ఎత్తున కటకటలాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారిగా ఇంత ఆందోళనకర పరిస్థితికి కూడా చేరుకోవాల్సి వచ్చింది. రెండోది లీటర్ నీటి కూడా తీసుకోవడానికి కూడా గంటల తరబడి చాలా కష్ట నష్టాలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. యామిని, అంటే రవిచంద్ర, ఇంకా ఇప్పుడు మీరు ఇంకో అంశం కూడా ప్రస్తావించారు. ఇక్కడ జనాభా ఎక్కువైపోవడం, సిటీలో దాదాపుగా 40 లక్షల మంది జనాభా పెరిగిపోయారు. వాళ్ళందరి నీటి అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వం వల్ల కూడా కావడం లేదని మరి జనాభా తీవ్రతకి సంబంధించి ఎలా చర్యలు తీసుకుంటున్నారంటే సిటీ లోపలికి వచ్చే వాళ్ళని ఏమైనా నియంత్రించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇకపై? అంటే ఇప్పుడు బెంగళూరు నగరం అనేది నగరం నుంచి మహానగరంగా రూపాంతరం చెందింది. ఈ మహానగరంగా రూపాంతరం చెందినప్పుడు ఈ ఏదైతే నగర చుట్టుపక్కల శివారు ప్రాంతాలు ఉంటాయో 101 పంచాయతీల్ని మహానగరంలోకి విలీనం చేయడం జరిగింది. అంటే మహానగరాన్ని విలీనం చేయడం అంటే అప్పటికే దాదాపుగా ఆ ప్రాంతంలో అంతా కూడా శివారు ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున వెలిశాయి. ఐటీ కంపెనీలు వెలియడంతో పాటు భారీగా ఎత్తున వారి నివాసాలు ఉండేటికి పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కల్చర్ కూడా పెరిగిపోయింది. ఈ రెండూ పెరిగినప్పుడు జనాభా, ఆ పంచాయతీలో ఉన్న జనాభాతో పాటు ఈ ఐటీ కంపెనీలు, దీంట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు వీరంతా కూడా అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒక్కసారిగా వారి అవసరాలకు అవసరమైనంత స్థాయిలో నీటి నిల్వలనేది చేయడం అన్నది సాధ్యమయ్యే పని కాదు. రెండోది, ఇప్పుడు ఏదైతే శివారు ప్రాంతాలు కూడా మహానగరంలోకి వచ్చిన తర్వాత జలమండలి కూడా ఈ శివారు ప్రాంతాలన్నిటిని కూడా తాగునీటి అవసరాలను తీర్చడానికి అనుగుణంగా కూడా ప్రణాళికలు రూపొందించి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తి స్థాయిలో ఇంకా ఇప్పటికిప్పుడు వేగవంతంగా జరిగే అవకాశం లేదు, ఇప్పటికిప్పుడు పూర్తి చేసే అవకాశం లేదు. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయం పట్టే అవకాశంలోగానే భూగర్భ జలాలు అడగంటిపోవడం, ఈ ఏడాది వర్షాలు రాకపోవడం,
పూర్తి స్థాయిలో కావేరీ జలాలని శివారు ప్రాంతాలకు అందించే అవకాశం కూడా లేదు. దీనివల్లనే సమస్య అంతా ఇంత తీవ్ర స్థాయికి జరిగింది. ఇప్పుడు వర్షాలు కురిసి భూగర్భ జలమట్టం పెరిగేంత వరకు కూడా బెంగళూరు నగరంలో ఈ 3 మాసాలు నీటికి కటకటలాడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంకా దయనీయమైన పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి కర్ణాటక ప్రాంత ప్రజలు ఎవరైతే ఆ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాటర్ ప్లాంట్ల దగ్గర ఎక్కడికైతే నీటి క్యాన్లు తీసుకొని కిలోమీటర్ల పొడవున దారుల్లో క్యూలో లైన్లో నిలబడిన పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో చూసుకుంటే ఇప్పుడు వేసవికాలం మండుతున్న ఎండల నేపథ్యంలో వర్షాలు వచ్చేంత వరకు ఇది జూన్ జూలై వరకు కూడా ఇలాంటి పరిస్థితులే శివారు ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆ ప్రజల అవసరాలను తీర్చేది అంత తొందరగా వీలు కాదు అనేది కూడా మనకు అక్కడి నుంచి అందుతున్న సమాచారం. యాగి రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. హోల్డ్లో ఉండండి. మనకి తిరుపతి నుంచి మనకి రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గోపీనాథ్ చూస్తున్నారు కదా కర్ణాటకలో నీటి కష్టాలు, చెప్పండి ఇన్ఫర్మేషన్. యామిని మొత్తం మీద కర్ణాటక ముఖ్యంగా మనం చూస్తే గత కొద్ది రోజుల నుంచే చరిత్ర చూస్తే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా బెంగళూరు సిటీని తాగునీటి సమస్య తీవ్రంగా అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే కూడా ప్రజలందరూ కూడా కనీసం 1 లీటర్ నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు, చాలా అవస్థలు పడుతున్నారు. కనీసం రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇళ్లలో కనీసం వంట చేసుకోవడానికి లేదంటే కనీసం ఇంట్లో తాగడానికి కూడా నీటి లేని పరిస్థితి. పెద్ద అంటే సామాన్యుడి నుంచి కూడా అతి విఐపీల వరకు కూడా పెద్ద స్థాయిలో రాజకీయ ప్రముఖులకు కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుంది. అయితే తాజాగా కూడా మనం చూసాం గత 2 రోజులు 3 రోజుల నుంచి కూడా అక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన నివాసానికి తన గృహం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నీటి సమస్య ఎదురవుతుంది. ఇక్కడ కూడా బోర్లన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. నేను కూడా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటున్నాను అంటూ కూడా ప్రజలందరూ కూడా అంటే సంయమనం పాటించండి. ఇలాంటి సమస్య, ఇలాంటి క్రైసిస్, ఇలాంటి పరిస్థితులు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా బెంగళూరు సిటీకి రాలేదు. కానీ ఈసారి వచ్చింది కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించి ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేసుకున్నామంటూ కూడా ప్రజలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత దీని పోరాపరాలు మనం ఒకసారిగా పరిశీలిస్తే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా ఏదైతే బెంగళూరు సిటీ పూర్తి స్థాయిలో కూడా జనాభాతో పాటు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామికంగా కావచ్చు లేదా ఐటీ రంగ సంస్థలు రకరకాల కంపెనీలన్నీ కూడా పూర్తి స్థాయిగా నిండిపోవడం, అంటే పూర్తి స్థాయిగా రావడం, అదేవిధంగా అభివృద్ధి చెందడం, దాని తర్వాత ఉద్యోగాలకు సంబంధించి కూడా రకరకాల ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కూడా బెంగళూరు సిటీ, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత చెన్నై తర్వాత అత్యంత పెద్ద సిటీ బెంగళూరే కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా 10 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడికి వచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మరి ఈ రకమైనటువంటి సిటీ డెవలప్మెంట్ అవుతుంది, కానీ దాదాపుగా సిటీకి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవడం లేదు. అందులో భాగంగానే దాదాపుగా బెంగళూరు సిటీలో అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా 3000 బోర్లు ఇవాళ పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది. అంటే దాదాపుగా 1000 అడుగుల లోతు వరకు వేసినటువంటి బోర్లలో కూడా చుక్క నీరు లేదంటే ఇది మనం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ప్రజలు చూస్తున్నారో మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారుల యంత్రాంగం గతంలో ఉన్నటువంటి తప్పిదాలనే వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్న పాలకుల పైన ఇలాంటివి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సిటీకి సంబంధించి చాలా ప్రాంతాల్లో పార్కులు కావచ్చు, అంటే చెరువులన్నీ కూడా పార్కులు అయిపోవడం జరిగింది, పార్కులుగా తయారైపోయి ఇట్లా రకరకాల సమస్యలతో ఇప్పటికే కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద తాగునీటికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే కాస్త చర్యలు అయితే తీసుకునేది, కానీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఆయన కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చి దాదాపుగా 1,000 కోట్ల రూపాయల వరకు అయితే తాత్కాలిక అంటే తాగునీటి సరఫరా చేయడం కోసం తాత్కాలికంగా దాదాపుగా 1,000 కోట్ల రూపాయల వరకు కూడా ఫండ్స్ ను కూడా ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు గత నెల రోజుల నుంచి ముందు వరకు కూడా 500 రూపాయలు ఒక వాటర్ ట్యాంక్, అలాంటిది 3,000 నుంచి 5,000 రూపాయలు ఈ వాటర్ ట్యాంక్స్ యజమానులు ప్రైవేట్ గా ఉన్నటువంటి వ్యక్తులు పెద్ద మొత్తంలో పేదలందరినీ కూడా దోచుకుంటున్నారు. దాదాపుగా 4,000 రూపాయలు 5,000 రూపాయలు వాటర్ ట్యాంక్, అంటే 5,000 లీటర్లు ఉంటుంది ఒక వాటర్ ట్యాంక్. అలాంటి ట్యాంక్ ని 500 రూపాయలు గతంలో అమ్ముతూ ఉంటే ఇప్పుడు 5,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు ఇళ్లలో అంటే ప్లాస్టిక్ కి సంబంధించినవి ఏదైతే మామూలుగా డిష్యూస్ కావచ్చు లేదా ప్లాస్టిక్ ప్లేట్స్ వాడుకుంటున్నారు. ఎందుకంటే ఇళ్లలో తాగడానికే నీళ్లు లేనప్పుడు ఇక పాత్రలు కడుక్కోవడానికి లేదా వంట చేసుకున్న తర్వాత వాటిని కడుక్కోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా
ఇంత దారుణమైన పరిస్థితి బెంగళూరు సిటీలో వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఈసారి వచ్చి ఇదంతా కూడా ఎందుకంటే ఒక అందరికీ కూడా అంటే మానవులకు అందరికీ కూడా ఎందుకంటే నీటికి సమస్య ఎందుకంటే పొదుపు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి, నిపుణులు చెప్తూ ఉంటారు, అందరూ కూడా చెప్తుంటారు. కానీ పొదుపు ఎక్కడా కూడా వాటర్ కి సంబంధించి పొదుపు చేయరు. అందువల్లనే ఇలాంటి సమస్య వచ్చింది అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. మొత్తం మీద ఎప్పుడూ లేని విధంగా ఇంత దారుణమైన ఘటన బెంగళూరు సిటీలో రావడం అనేది మొదటగానే మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వ ఆంక్షలు కొన్ని పెట్టడం జరిగింది. ఏదైతే ఈ మామూలుగా ఈ అంటే వాటర్ సర్వీసెస్ ఉన్నటువంటి ఏరియాస్ కావచ్చు, ఎందుకంటే ద్విచక్ర వాహనాలకు కావచ్చు, లేదంటే మామూలుగా వాటర్ సర్వీస్ ఉన్నటువంటి షోరూమ్స్ లో ఇలాంటి ప్రాంతాల్లో చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయొద్దని, వాటర్ వేస్ట్ చేయొద్దని అంటూ కూడా అదే స్థాయిలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూడా హోటల్స్ కి సంబంధించి లేదంటే రెస్టారెంట్ లేదంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా పొదుపు చర్యలు చేపట్టండి. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇలాంటి వాటర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి అంటే ఒకవేళ అతిక్రమిస్తే వాళ్ళపైన ఫైన్లు వేయడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఇంకో 2-3 నెలల పాటు కూడా అంటే వేసవి దగ్గర రాబోతుంది. ఆల్రెడీ వేసవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అలాంటిది ఇంకో 2-3 నెలలు వేసవి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మరింత సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి దీన్ని ఏ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది, ప్రజలకు ఏ విధంగా ఈ తాగునీటి సమస్య తీవ్రంగా ఎట్లా తగ్గిస్తేందో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక సిటీకి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంటే సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, జిల్లాలకు సంబంధించి గ్రామాలలో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. చాలా ప్రాంతాలు వ్యవసాయ భూములు ఎండిపోయిన కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల పంటలు పండిస్తారు. బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాంటి పంటలన్నీ కూడా పూర్తిగా కూడా ఎండిపోవడం జరిగింది. మొత్తం మీద గత 40-50 సంవత్సరాల్లో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కానీ కేవలం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల చేతగానితనం లేదా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ భారీ స్థాయిలో ఉన్నటువంటి చెరువులన్నీ పూడిపోవడం, దాని తర్వాత కొన్ని చెరువులు పార్కులుగా ప్రభుత్వాలే వాటిని తయారు చేయడం, దాని తర్వాత ఎక్కడికక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా డెమాలిసిస్ చేసి కనీసం బోర్లోకి అంటే భూగర్భ జలాల్లోకి వాటర్ ఇంకిపోలేనటువంటి స్థాయిలోకి తీసుకొచ్చిన కారణంగానే ఈ రకమైన పరిస్థితులు వచ్చాయని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తం చూద్దాం రాబోయే రోజులు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో చూడాల్సిన అవసరం ఉంది. అంటే గోపీనాథ్, తాగునీరు మాత్రమే కాదు ఇక్కడ సమస్య, రోజువారీ అవసరాలకు కావచ్చు, ఇంకా వ్యవసాయానికి కావచ్చు, వీటన్నింటికీ సంబంధించి ఎలాంటి పరిష్కారం వైపు అడుగులు వేస్తోంది కర్ణాటక ప్రభుత్వం? మీరు అన్నట్టుగానే గ్రామీణ ప్రాంతాలు ప్రధానంగా మనం ఇందాక బెంగళూరు సిటీకి సంబంధించి బెంగళూరు సిటీలో చాలా ప్రాంతాలు ఎలాంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే బెంగళూరు సిటీ కాకుండా ఇతర ప్రాంతాలు దాదాపుగా 15 నుంచి 20 జిల్లాలకు సంబంధించిన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెల్లో కావచ్చు, లేదంటే చిన్న స్థాయిలో ఉన్న పట్టణాలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. కానీ ఇది సిటీ చాలా పెద్దది కాబట్టి అక్కడ ఈ విషయాలన్నీ కూడా బయట రావడం జరిగింది. కానీ పట్టణాల్లో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే బెంగళూరుకి సంబంధించి ఎక్కువగా కూడా 365 రోజుల సంవత్సరంలో దాదాపుగా గత చరిత్ర అంతా చూస్తే ఎక్కువ వర్షాలు కురుస్తూ ఉంటాయి. అంటే వర్షాకాలంలో మిగిలిన ప్రాంతాల్లో అంటే మిగిలిన రాష్ట్రాల్లో 3-4 నెలల పాటు వర్షాలు కురిస్తే అక్కడ ఒక 2-3 నెలలు ఎక్స్ట్రాగా వర్షం కురుస్తుంది. అలాంటి వాతావరణం అలా అక్కడ ఉంటుంది. అంటే ఎన్ని కంపెనీస్ ఉన్నా, ఎన్ని ఐటీ అంటే మిగిలిన రకరకాల కంపెనీస్, పొల్యూషన్ సంబంధించి రకరకాల కంపెనీస్ ఎన్ని ఉన్నా కూడా అలాంటి వాతావరణం అక్కడ ఉంటుంది. వర్షాలు ఎక్కువ కురుస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం వర్షాలు కురవకపోవడం ఒకసారిగా అంటే గతంలో ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు కురిసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎందుకు ఈ విధంగా వాటర్ డెడ్ స్టోరేజ్ ఇంకిపోతున్నాయని గల కారణాలు ఏరా అంటే మొత్తం కూడా సిమెంట్ తో అంటే కాంక్రీట్ తో మొత్తం కూడా సిటీ అంతా డెవలప్మెంట్ అయిపోయి ఎక్కడ కూడా భూగర్భ జలాలు కంటే ఒకవేళ వర్షాలు కురిసిన తర్వాత ఆ వరదలన్నీ కూడా భూముల్లోకి ఇంకే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఆ రకంగా వచ్చిన కారణంగానే ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి 3000 బోర్ల వరకు కూడా పూర్తిగా కూడా ఎండిపోవడం జరిగింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఏదైతే నదులన్నీ కూడా సముద్రంలోకి వాటర్ పూర్తి ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా నదుల్లోకి వెళ్ళిపోవడం, అదే స్థాయిలోనే నదులకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో నదులన్నీ కూడా ఎండిపోవడం, దాని తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా ఏదైతే పల్లెలకు సంబంధించి పలు ప్రాంతాల్లో కూడా ఈ పంట పొలాలకు సంబంధించి పూర్తిగా వ్యవసాయ బోర్లు కానీ ఇలా వ్యవసాయ బావులన్నీ కూడా గతంలో అయితే మనం చూస్తే పెద్ద మొత్తంలో వ్యవసాయ బోర్లలో వాటర్ ఉండేది. అలాంటిది ఇప్పుడు దాదాపుగా 700 అడుగులు, 800 అడుగులు, 1000 అడుగులు ఉన్నటువంటి బోర్లన్నీ కూడా పూర్తిగా కూడా ఎండిపోవడం జరిగింది. అసలు వాళ్ళే రైతులే చాలా మంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో మేము ఇప్పుడు గతంలో 30-40 సంవత్సరాలు ఇప్పుడు కూడా మేము చూడలేదు ఈ స్థాయిలో ఈ విధంగా ఎండిపోవడం అనేది. మరి చూడాలి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. అంటే పంటలు ఇప్పటికే కూడా పూర్తిగా నాశనం అయిపోయి రైతులకు సంబంధించి కనీసం సిటీలో ఉన్నటువంటి అక్కడైనా సరే ప్రభుత్వం యంత్రాంగంగా చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటిది పునరావృతం అయ్యే అవకాశం అయితే ఉండదు. యామిని. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. అది గార్డెన్ సిటీగా చెప్పే బెంగళూరులోని పరిస్థితి. ముఖ్యంగా కర్ణాటక ఓవరాల్గా చూసుకున్నట్లయితే తీవ్రమైన నీటి ఎద్దడితో
కర్ణాటక ఎదుర్కొంటోంది తాగునీరు, సాగునీరు, రోజువారీ అవసరాలు ఇలా ప్రతి విషయంలో నీటికి కొరత ఏర్పడింది. చూడాలి గవర్నమెంట్ ఎలాంటి అడుగులు ముందుకు వేస్తుంది, ఎలాంటి పరిష్కార మార్గాలను వెతుకుతుంది అనేది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.